చాలా అద్భుతంగా ఉంది. అమ్మ చేతి వంట తిన్నట్టే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ రోజు మనం వచ్చేసి వీడి రోడ్లో ఉన్నాము. ఇక్కడ వీడి రోడ్లో ఎన్ఆర్ వెజ్ ఇన్ ఫ్యామిలీ రెస్టారెంట్ విత్ హాల్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఏసీ హాల్ మన హిందూపూర్లో ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో ఏసీ హాల్ అనేది ఎక్కడ లేదు మన హిందూపూర్లో. ఇక్కడ మాత్రమే ఉండేది, వీడి రోడ్లో మాత్రమే. ఎన్ఆర్ వెజ్ ఇన్ లో మాత్రమే ఇక్కడ పార్టీ హాల్, దాంతోపాటు ఇక్కడ క్యాబిన్స్ కూడా ఉన్నాయి. క్యాబిన్స్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అనేది మనం ఒకసారి మెన్యూ చూద్దాము. ఇదే మెన్యూ ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాక్ ఫ్రంట్. ఇక్కడ వచ్చేసి గోబీలో 5 టైప్స్ దొరుకుతాయి, పన్నీర్లో 22 ఐటమ్స్ దొరుకుతాయి, మష్రూమ్లో 8 ఐటమ్స్, బేబీకార్న్లో 10 ఐటమ్స్, సూప్స్లో 7 ఐటమ్స్, రోల్స్లో 11 రకాలు దొరుకుతాయి. మన హిందూపూర్లో వెజ్ రోల్స్ ఇక్కడ మాత్రమే, ఎన్ఆర్లో మాత్రమే దొరికేది, ఎక్కడ దొరకవు. మిగతా చోట్ల వచ్చేసి చికెన్ ఐటమ్స్లో దొరుకుతాయి, కానీ ఇక్కడ ప్యూర్ వెజ్లో 11 రకాలు దొరుకుతాయి. ఇక్కడ స్నాక్స్ వచ్చేసి 8 రకాలు, ఆలు ఐటమ్స్ వచ్చేసి 3 రకాలు, తందూరి డ్రై ఐటమ్స్లో 10 రకాలు దొరుకుతాయి. ఇక్కడ కర్రీస్ వచ్చేసి 45 ఉన్నాయి, రైస్ ఐటమ్స్ 6 రకాలు, బిర్యానీస్ అంటే వెజ్ బిర్యానీ, ఇక్కడ ప్యూర్ వెజ్ బిర్యానీలు వచ్చేసి 7 రకాలు ఉన్నాయి, న్యూడిల్స్ వచ్చేసి 9 రకాలు ఉన్నాయి. కాంబో అంటే ఫ్యామిలీస్ వస్తే కొద్దిగా ఎక్కువ ఐటమ్స్, ఒకే ప్యాకేజ్లో ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. బ్రెడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ 17 ఉన్నాయి. రుమాల్ రోటీ మన హిందూపూర్లో ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి అడ్రస్ మొత్తం అంతా చూద్దాం రండి. పుల్కాలు కూడా మన హిందూపూర్లో ఎక్కడ దొరకవు, ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. ఇది వీడి రోడ్డు, ఇక్కడ విశాల్ మార్ట్, ఇక్కడ వచ్చేసి కరెంట్ ఆఫీస్ ఆపోజిట్, డెడ్ ఆపోజిట్ లోనే మనకి ఎన్ఆర్ వెజ్ ఇన్ ఫ్యామిలీ రెస్టారెంట్ విత్ ఏసీ హాల్ వచ్చేది. ఇటువైపు వచ్చేసి మెయిన్ బజారు, ఇటువైపు రైల్వే రోడ్ ఎంట్రన్స్. ఇక్కడ ఇక్కడ ఇదే పార్టీ హాల్ చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి క్యాబిన్స్ ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి క్యాబిన్స్. ఇక్కడ ఫ్యామిలీస్ వచ్చి కూర్చొని బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్. సపరేట్ క్యాబిన్స్. ఇది వచ్చేసి మామూలు కూర్చోవడానికి. ఇక్కడ ఏదైనా పార్టీ బుక్ అయితే మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది, లేదంటే మిగతా వాళ్ళు కూడా ఎప్పుడైనా వచ్చి ఫ్యామిలీస్తో ఈజీగా ఇక్కడ భోజనం చేయొచ్చు. ఇంటీరియర్ లోపల చాలా బాగుంది. ఏసీ హాల్ పైన చూడొచ్చు మనము. ఇంటీరియర్ సూపర్గా ఉంది. ఇక్కడ 3 ఏసీస్ కూడా ఉన్నాయి విత్ ఫ్యాన్స్. మనము ఇక్కడ లోపలికి వెళ్తాము. ఇక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, పార్టీ హాల్ కాబట్టి. ఇక్కడ వాష్రూమ్స్, ఇవి క్యాబిన్స్ చూడండి. ఈజీగా ఒక 4-5 మెంబర్స్ ఈజీగా కూర్చొని, 6 మెంబర్స్ ఈజీగా కూర్చొని ఇక్కడ భోజనం చేయొచ్చు. క్యాబిన్స్ ఇవన్నీ చూస్తుండేవి. ఇప్పుడు ఇది మినీ పార్టీ హాల్ ఎన్ఆర్ వెజ్ లో. హాయ్ సార్, నమస్తే. హాయ్, నమస్తే. ఎన్ఆర్ వెజ్ రెస్టారెంట్ లో ఏమేమి దొరుకుతాయి సార్ స్పెషల్? ఇక్కడ హిందూపురం భోజన ప్రియులకు అందరికీ నమస్కారము. ఇక్కడ వీడియో రోడ్ ఎందు ఎన్ఆర్ వెజ్ ఇన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాది. ఇక్కడ పార్టీ హాల్ కూడా ఉంది. పార్టీ హాల్తో పాటు క్యాబిన్స్, వాళ్ళకు ఏసీ మరియు వాష్రూమ్ కూడా ఉంది. హిందూపూర్లో మా దగ్గర తప్ప ఇవన్నీ ఉన్నాయి, వేరే చోట ఎక్కడ లేవు. ఇక ఐటమ్స్ గురించి చెప్పాలంటే మా దగ్గర డ్రై ఐటమ్స్ స్పెషల్, గోబీ, పన్నీర్, మష్రూమ్, బేబీకార్న్స్ మరియు ఆలు ఐటమ్స్, తందూరి రోటీ, కుల్చా, బటర్ నాన్, రుమాలి రోటీ మరియు పుల్కాలు మా దగ్గర స్పెషల్. మా దగ్గర తప్ప హిందూపూర్లో ఎక్కడ దొరకదు. మరి రోల్ ఐటమ్స్ స్పెషల్. రోల్ ఐటమ్ కూడా మా దగ్గర తప్ప హిందూపూర్లో ఏ రెస్టారెంట్లో కూడా దొరకవు.
మీ పార్టీ హాల్ అని చూపిస్తారా సార్ ఒకసారి? తప్పకుండా చూపిస్తాము. పార్టీ హాల్ కూడా చాలా బాగుంది. అంత ఏసీ డయాస్ కూడా ఉంది, మరియు స్పీకర్స్ మైక్ కూడా అవైలబుల్ ఉంది. అన్ని కొత్త హంగులతో మంచి విద్యుత్ అలంకరణతో ఆహ్లాదకరంగా ఫ్యామిలీ వచ్చి ఒక గంట స్పెండ్ చేసి పిల్లలతో హాయిగా తృప్తిగా భోంచేసుకొని వాళ్ళు సంతోషంగా వెళ్ళేదానికి అన్ని సౌకర్యాలు సదుపాయాలు మేము సమకూర్చున్నాము. సార్ పార్టీ హాల్ ఒకసారి చూపిస్తాం, తప్పకుండా చూపిస్తాం. ఇది నార్మల్ సార్? ఇక్కడ వచ్చి జనరల్, ఇక్కడ నాన్ ఏసీ. ఇది ఓకే, నాన్ ఏసీ రూమ్. నాన్ ఏసీ ఇక్కడ ఉంది, జనరల్ గా ఉంటది. ఇది వచ్చి కిచెన్. ఇది కిచెన్. కిచెన్ విశాలంగా అంత అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇది వచ్చి పార్టీ హాల్. కంఫర్టబుల్ గా చైర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పెద్ద టేబుల్ ఉంది. ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వస్తే 10 నుంచి 12 మంది ఒకే టేబుల్ మీద కూర్చొని వాళ్ళు సంతోషంగా తృప్తిగా భోంచేసి వెళ్ళేదానికి సౌకర్యం ఉంది. సార్ ఎందుకు మీ హోటల్ కి రావాలి? కొద్దిగా స్పెషల్ మా హోటల్లో హిందూపూర్ వెజ్ రెస్టారెంట్లకి మా రెస్టారెంట్ కి డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి చెప్తున్నాము. ఇప్పుడు డిఫరెంట్ ఏమంటే ఇక్కడ పార్టీ హాల్ 100% ప్యూర్ వెజ్. హిందూపూర్ లో ఇలాంటి ఇది వేరేది లేదు. ఉన్నాయి నాన్ వెజ్, వెజ్ నాన్ వెజ్ ఉన్నాయి, బోత్ ఉన్నాయి. అంటే 100% ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీ రెస్టారెంట్, పార్టీ హాల్, మరి ఇక్కడ డయాస్, బర్త్డే కానీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ ఏదైనా కాన్ఫరెన్స్ కానీ వాళ్ళు చేసుకునే దానికి మంచి అవకాశం ఉంది, మంచి సదుపాయాలు ఉన్నాయి. సార్ బయట విన్నాను అన్ని హోమ్ మేడే, మన ఇంట్లో ఏం వాడతామో సేమ్ అదే విధంగా మీ హోటల్ వాడతాం. మేము క్వాలిటీలో కాంప్రమైజ్ కాము. ఇప్పుడు మేము పర్చేస్ చేసే క్వాలిటీ మేము మంచిది పర్చేస్ చేస్తే క్వాలిటీ కూడా మంచిది వస్తుంది. అంటే వేరే హోటల్ వాళ్ళకి కించపరచడం కాదు. కొంతమంది రెస్టారెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువ ధరలకే మాకు కావాలని చెప్పేసి నాణ్యమైనటువంటి సరుకులు కొనరు. అంటే అందరూ అలా ఉండరని కాదు, వేరే రెస్టారెంట్ కించపరచాలని ఏం కాదు. మా ప్రత్యేకత ఏమంటే మేము క్వాలిటీలో కాంప్రమైజ్ కాము. మేము క్వాలిటీ లో పర్చేస్ చేస్తే ఇక్కడ ఫుడ్ ఐటమ్ కూడాను వాళ్ళు బటర్స్ మంచి క్వాలిటీ ఇచ్చేదానికోసం అవకాశం ఉంటుంది. వంట మాస్టర్లు నార్త్ ఇండియన్సే ఉన్నారు. ఇక్కడ ఒరిస్సా వాళ్ళు ఉన్నారు, జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు. మాకు ఒక 15 years నుంచి హోటల్ ఫీల్డ్ లో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మాకు మంచి మంచి షెఫ్స్ కాంటాక్ట్ లో ఉన్నారు. ఇంకా ఇవే కాక ఇంకా బాగా బెస్ట్ ఇంకా బెటర్ చేయాలని చెప్పేసి మా ఉద్దేశం. ఆయిల్స్ ఏ విధంగా వాడతాను? ఆయిల్స్ మేము ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తాము. ఘీ కూడా GRBనే యూజ్ చేస్తాము. వేరే తక్కువ బయట వచ్చేసి గోల్డ్ విన్ వాడతారు అందరూ. మేము అవన్నీ వాడము. మేము ఏదైనా క్వాలిటీనే పర్చేస్ చేస్తాము, క్వాలిటీనే మెయింటైన్ చేస్తాము. క్వాలిటీలో మేము ఎప్పటికీ కాంప్రమైజ్ కాము. హోమ్ డెలివరీ సదుపాయాలు కూడా కల్పించడం కోసం జొమాటోతో టైప్ అవుతున్నాము. త్వరలోనే ఈ వారంలోనే మీకు జొమాటో సర్వీస్ కూడా ఉంటుంది. తప్పకుండా హిందూపూర్ పుర ప్రజలకు ఆన్లైన్ ఫుడ్ కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు లోకల్ సర్వీస్ డెలివరీ, హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. జొమాటోతో మేము టైప్ అవుతున్నాము. మీరు దాని ద్వారా కూడాను మీకు కావాల్సినటువంటి రుచికరమైనటువంటి ఆహారాన్ని మీ ఇంటి దగ్గరే మీరు తెప్పించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఈ హోటల్ ఫుడ్ ఎలా ఉంది మేడం? ఈ హోటల్లో ఫుడ్ చాలా బాగుంటది. ఎస్పెషల్లీ స్నాక్స్ ఐటమ్స్ బాగుంటాయి. స్ప్రింగ్ రోల్స్ కానీ, గోబీ కానీ, 65 కానీ, గోబీ 65 అన్ని బాగుంటాయి. ఈ హోటల్ స్పెషాలిటీ వచ్చేసి 100% వెజ్ ఉంటది. మెయింటెనెన్స్ సూపర్ ఉంటుంది. చాలా లైక్ చేస్తారు విజిట్ చేస్తే. ఎలా ఉందని ఇక్కడ ఫుడ్? పర్లేదు, బాగుందా? ఏం తీసుకున్నారా? రైస్. ఓకే, రైస్ ఫస్ట్ టైం అయినా వస్తాను మీరు? ఫస్ట్ టైం. బాగుంది. ఎవరైనా విజిట్ చేసా వేరే వాళ్ళు కూడా? పర్లేదు అన్న, మీకు ఎలా అనిపించింది అన్న? చాలా అద్భుతంగా ఉంది. అమ్మ చేతి వంట తిన్నట్టే ఉంది. ఓకే, ఎవరైనా వచ్చి విజిట్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా, చాలా రీజనబుల్ రేట్లోనే ఉంది. ఓకే, ఎలా ఉందన్న ఫుడ్ ఇక్కడ? చాలా బాగుందండి. ఏం తీసుకున్నారా? మేము ఫ్రైడ్ రైస్, మష్రూమ్ రైస్, గోబీ చిల్లీ బాగుంది. ఫుడ్ అంతా బాగుంది. పర్లేదు, టేస్ట్ చేయొచ్చు.
రీజనబుల్ ప్రైజెస్. మేము అంటే ఇది ఆల్టరేషన్ కాక ముందు అక్కడికి వచ్చి భోజనం చేసేవాళ్ళము. ఇప్పుడు ఆల్టరేషన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడికి రావడం. ఇక్కడ అంబిషన్ కూడా చాలా బాగుంది. మంచి డెకరేషన్, చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ. యాక్చువల్ గా మా అబ్బాయి బర్త్డే ఇవాళ, అందుకే విజిట్ చేయడం కూడా బాగుంది. మంచి నైస్ ప్లేస్. థ్యాంక్ యూ అన్న. ఓకే మేడం, ఈ హోటల్లో ఫుడ్ ఎలా ఉంది మేడం? ఫుడ్ బాగుంది. ఓకే. అండ్ ఎకనామికల్ అండ్ టేస్టీగా కూడా ఉంది. బాగుంది. అందులో ప్లస్ దీనికి ఫంక్షన్ హాల్ కూడా ఉంది మినీ పార్టీస్ చేసుకోవడానికి. మేము రీసెంట్ గా ఒక ఆఫీస్ కి సంబంధించిన ఒక చిన్న సెలబ్రేషన్ కూడా ఇందులో చేసాము. చాలా అంటే మాకు ఆఫీస్ కి దగ్గర గానీ, మామూలుగా హిందూపూర్ అంటే వీడి రోడ్ అంటే చాలా ఫేమస్. అందరూ ఈవినింగ్ అయితే జనాలందరూ ఇక్కడే క్రౌడ్స్ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ లోపల ఇంత బాగా చేసి మినీ ఫంక్షన్ హాల్ లాగా చేయడం అనేది చాలా బాగుంది. ఫుడ్ అన్ని ఉన్నాయి. ఇంకా మనము మామూలు ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి కదా, చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్, అవన్నీ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంది. అండ్ ప్రైవసీ కోసం అని చెప్పి కంపార్ట్మెంట్స్ ఇలా చేశారు, ఓన్లీ ఫ్యామిలీ కూర్చొని తినే విధంగా. అది కూడా బాగా నచ్చింది ఇక్కడ. అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి, సర్వీసెస్ అన్ని బాగున్నాయి. మెనూ కూడా ఎకనామికల్ గానే ఉంది. మీరు ఎక్కువ ఏది లైక్ చేస్తారు మేడం ఇక్కడ ఫుడ్ లో? పన్నీర్ అవి లైక్ చేస్తాము. రోటీస్ టేస్ట్ ఎలా ఉంటుంది మేడం? బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు మనకు ఎన్ఆర్ వెజ్ లో మనకు ఫుడ్ ఐటమ్స్ అయితే స్పెషల్ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ, ఇది వచ్చేసి కాజు రైస్ చూసుకోవచ్చు, మనకి ఫుల్ కాజు ఉంది పైన రైస్ పైన. ఇది వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్. స్టార్టర్స్ వచ్చేసి మనకి నార్మల్ గా అన్ని చోట్ల గోబీ మంచూరియా దొరుకుతుంది, ఇక్కడ స్పెషల్ గోబీ మంచూరియా దొరుకుతుంది. ఇది వచ్చేసి గోబీ మంచూరియా. ఇది వచ్చేసి గోబీ హాంకాంగ్. దీనిపైన కూడా చూసుకోవచ్చు మనకు కాజు చూసుకోవచ్చు ఫుల్ గా పైన. ఇది వచ్చేసి చిల్లీ పన్నీర్. ఈ స్టార్టర్ వచ్చేసి చిల్లీ పన్నీర్. దాంతోపాటు మనకి ఇక్కడ రైతా కూడా ఇచ్చినారు. ఇది వచ్చేసి రైతా షేర్వా. ఇది వచ్చేసి దాల్. గోబీ హాంకాంగ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో అనేది. గోబీ హాంకాంగ్ చాలా చాలా బాగుంది. మన హిందూపూర్కి పర్ఫెక్ట్ టేస్ట్ ఇది, చాలా బాగుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. నార్మల్ గోబీకి దీనికి చాలా తేడా అనేది ఉంది. ఇది వచ్చేసి గోబీ హాంకాంగ్, చాలా చాలా బాగుంది. నార్మల్ గా మనకి బయట వచ్చేసి క్యాబేజీతో తయారు చేస్తారు, ఇది గోబీ పువ్వుతో తయారు చేసినది. చాలా బాగుంది. ఇక్కడ దొరికే ఐటమ్స్ అన్ని ప్యూర్ వెజ్, ఎటువంటి చికెన్ కానీ గుడ్డు కానీ ఏది మిక్స్ చేయరు. నార్మల్గా అయితే అందరూ హోటల్స్లో గుడ్డు మిక్స్ చేయకుంది చపాతీ కానీ రోటీ కానీ కొన్ని తయారు చేయరు టేస్ట్ రావడానికి. ఇక్కడ అటువంటిది ఏమీ లేదు, ప్యూర్ వెజ్, ఎవరైనా రావచ్చు. ఇప్పుడు మనకు పన్నీర్ చిల్లీ అయితే వచ్చేసింది, ఇది కూడా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. పన్నీర్ చిల్లీ ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చాలా చాలా బాగుంది. ఇప్పుడు తినేదానికి దీనికి చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది, ఒకదానికి సంబంధం లేదు. చాలా బాగుంది. ఇది కూడా పన్నీర్ చిల్లీ చాలా బాగా స్పైసీగా కూడా ఉంది. బయట రెస్టారెంట్లకి దీనికి చాలా టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకే తెలుస్తుంది, నేను చెప్పడం కాదు. మీరే ఒకసారి ఇక్కడికి వచ్చి ఫుడ్ గానే తింటే ఎక్స్పీరియన్స్ చేస్తే ఫుడ్ ఎక్స్పీరియన్స్ మీరే చెప్తారు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనము వెజ్ బిర్యానీ టేస్ట్ చేద్దాం.
ఇది ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ఏ ఫుడ్ తీసుకున్నా క్వాలిటీ క్వాంటిటీ కానీ చాలా అద్భుతంగా ఇస్తున్నారు. చూసుకోవచ్చు మనము. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఫుడ్ క్వాలిటీ. ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ. ఇందులోకి వచ్చేసి మనకి గ్రేవీ ఇచ్చినారు, దాంతోపాటు రైతా ఇక్కడ ఇవి కూడా వేసుకోవచ్చు. రెండు మిక్స్ చేసి ఒకసారి ట్రై చేద్దాము. వెజ్ బిర్యానీ కూడా అదిరిపోయింది. చాలా చాలా బాగుంది. కాజు ఫ్రైడ్ రైస్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని ట్రై చేద్దాం ఒకసారి. కాజు ఫ్రైడ్ రైస్ ఇది కూడా ఇక్కడ చాలా స్పెషల్ ఎన్ఆర్ వెజ్ లో. ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ కి చాలా డిఫరెన్స్ అనేది 60 to 70% కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇది నార్మల్ ఫ్రైడ్ రైస్ లో లేదు, చాలా బాగుంది. ఇది పర్ఫెక్ట్ రెస్టారెంట్ టేస్ట్ అంటేనే ఎన్ఆర్ వెజ్, వీడి రోడ్, హిందూపూర్. అంత టేస్ట్ గా ఉంది ఫుడ్ ఇక్కడ మనకు దాల్ తడకా ఇచ్చినారు. దీన్ని కూడా ఒకసారి టేస్ట్ చేద్దాము. మనకు కాజు రైస్ లెక్క ఒకసారి వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కాజు రైస్ విత్ దాల్ తడకా. చాలా చాలా బాగుంది. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్. నేను తయారు చేసినప్పుడు వెళ్ళాను, వెజ్ ఫ్రైడ్ రైస్ మేకింగ్ చేసినప్పుడు. ఇది వచ్చేసి నార్మల్గా అనిపించలేదు, మంచి నెయ్యి స్మెల్ వచ్చింది అక్కడ. ఇది ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. చూద్దాం, ట్రై చేద్దాము. చాలా చాలా బాగుంది. మనకి పైన బీన్స్ కానీ క్యారెట్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫుల్గా ఉన్నాయి. చాలా బాగుంది. వెజ్ ఫ్రైడ్ రైస్. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్ని టేస్ట్ చేశాను. చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఐటము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ఆర్ వెజ్ లో ప్యూర్ వెజ్ ఇక్కడ దొరికేది. చాలా టేస్టీగా ఉన్నాయి ప్రతి ఒక్క ఐటము. అందరూ విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.